శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం నెలకొంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పేరు రావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. పైగా కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతోనే తొక్కిసలాట జరిగింది. రైలింగ్ ఓడిపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన చెందుతున్నారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఘటనపై ఆలయ అధికారులతో మాట్లాడారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇక కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. ప్రభుత్వానికి సమాచారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు కూడా ఇవ్వలేదు. ఈ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు ఇప్పటికే కూడా స్పందించారు. దీనికి సంబంధించి బాధ్యులైన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో అసలు పూర్తి అప్డేట్స్ రమేష్ అందిస్తారు. రమేష్, విజయచంద్రిక కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘటనకు సంబంధించి మొత్తం 9 మంది మృతి చెందారు. వారందరికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రస్తుతం పూర్తయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు ఆ మృతదేహాలను అప్పగించారు. వారందరినీ కూడా స్వగృహాలకు తీసుకువెళ్లేటందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏర్పాట్లు చేసింది. దగ్గరుండి మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శిరీషతో పాటు ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముగ్గురు కూడా దగ్గరే ఉండి ఎవరైతే బంధువులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారికి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేయటం, వారందరినీ కూడా డెడ్ బాడీస్ ను కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మనం చూడొచ్చు ఘటన జరిగినటువంటి ప్రాంతంలో మొత్తం కూడా ఒక భీతావహమైనటువంటి వాతావరణం. క్రైమ్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ప్రస్తుతం ఇక్కడ క్లూస్ ని సేకరిస్తున్నాయి. 9 మంది ప్రాణాలు తొక్కిసలాటలో పోయినటువంటి ఘటన తీవ్రమైనటువంటి ఆవేదన మిగిల్చింది. మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద దుర్ఘటన జరగటం అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు ప్రభుత్వం కూడా అంతే స్పీడ్ గా రెస్పాండ్ అయింది. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే అక్కడ నుంచి మొత్తం కూడా సీనియర్ మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసింది. జిల్లాలోనే ఉన్న మంత్రి అచ్చెన్నాయుడును హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించడం, వెంటనే అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ కూడా వారికి కావాల్సినటువంటి మెరుగైన వైద్యం కానీ లేకపోతే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ఏ రకమైనటువంటి భరోసా కల్పించాలనేటువంటి దానిపైన ఉదయం నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు లోకేష్, అదేవిధంగా హోంమంత్రి అనిత ఇద్దరిని కూడా ఇమీడియట్ గా ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ప్రస్తుతం మరి కాసేపట్లో జరిగినటువంటి ఘటనా ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి మంత్రి నారా లోకేష్ రాబోతున్నారు, హోంమంత్రి అనిత రాబోతున్నారు. వీళ్ళిద్దరితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బయలుదేరారు. మరొక 20 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరైతే ఆసుపత్రులు చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించడానికి లోకేష్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తానికి స్థానిక ఎమ్మెల్యే శిరీష ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఆసుపత్రితో పాటు మొత్తం ఘటన జరిగినటువంటి బాధితులతో మాట్లాడుతున్నారు, వారి బంధువులతో మాట్లాడుతున్నారు. మొత్తానికి పోలీసులు ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్లూస్ టీం వచ్చింది, ఘటన జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటటువంటి పనిలో పడ్డారు. మొత్తం కూడా మనం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు వస్తున్నారు, వీళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడి సన్నిధానానికి పూజ కోసమని వచ్చినటువంటి మహిళలు, మొత్తం 8 మంది మహిళలు చనిపోయారు. ఆ తర్వాత ఒక యువకుడు చనిపోయాడు. ఇదంతా కూడా తీవ్రమైనటువంటి విషాదం. మనం ప్రస్తుతం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉదయం నుంచి కూడా ఘటన జరిగినప్పటి నుంచి కూడా శిరీషతో పాటు జిల్లా మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు, బాధితులతో మాట్లాడుతున్నారు, వారికి మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే శిరీష గారు ఉన్నారు. మేడం, పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తయిందా? డెడ్ బాడీస్ వారికి అప్పగించే ప్రయత్నాలు అయిపోయింది. వాళ్ళ మృతదేహాలన్నీ వారి బంధువులతో పోలీసులకు ఎస్కార్ట్నిచ్చి అందరినీ వారి ఊరికి పంపించడం జరిగిందంటే ఇటు టెక్కల్ కానీ, ఇటు ఇచ్చాపురం కానీ, పలాస నియోజకవర్గం, అలాగే ఎవరికైతే క్రిటికల్గా ఉందో శ్రీకాకుళం పంపించామో వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. ఇక కొంతమంది చిన్న ఇంజురీస్తో, ముఖ్యంగా ఎక్కువ మంది గాయపడిన వాళ్ళందరూ కూడా దాదాపు మహిళలు అవ్వడం, వాళ్ళు చాలామంది షాక్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అందుకని అబ్జర్వేషన్ కింద పలాస హాస్పిటల్ దగ్గరే వాళ్ళని ఉంచాము. వాళ్ళ నైట్ ఉంచి వాళ్ళని రేపు వాళ్ళ ఇళ్ళకి మనమే పంపిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన నష్టం వాళ్ళ ప్రాణాలు ఇవ్వకపోవచ్చు, కానీ నిజంగా ఉదయం నుంచి కూటమి ప్రభుత్వంలో అధికారులు, ఇటు యంత్రాంగం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇటు మంత్రుల్ని పంపించి స్పందించిన తీరుకి మాత్రం మా పలాస తరపున వారి ఎమ్మెల్యేగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన, ఎవరు కావాలని చేసింది కాదు. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, దాదాపు ఇక్కడ 5,000 మంది 6,000 మంది వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది. అయితే ఆ 20 మెట్లు ఎక్కి వెళ్ళే దగ్గర ఎగ్జిట్ ఎంట్రన్స్ పక్కన ఉండడం, తొందరగా దర్శనం చేసుకుని హడావడిలోని ఆ రెండింటిని మర్చిపోయి అందరూ లోపలికి దూసుకెళ్లడం, పక్కనున్న రైలింగ్ వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. 20 మెట్లు ఎత్తులో ఉన్న రైలింగ్ తోసుకొని ఆ ప్రెషర్కి ఒక్కసారి 200-300 మంది జనాలు ఇటు పడడం, ఒకరి మీద ఒకరు తొక్కిసలాట అయింది తప్పితే ఇది ఎవరు కావాలని చేసింది కాదు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి కూడా అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ దగ్గరుండి బాధితులకి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించడం కానీ, పోస్టుమార్టం చేసి బాడీస్ని కుటుంబ సభ్యులకి ఇవ్వడంలో కానీ మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. అంతా దగ్గరుండి వారందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం స్థానిక మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. టెంపుల్ చూస్తే దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంది. ఏమనొచ్చింది? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు అలా కాకుండా ఎలా మాట్లాడతారండి? బాబాయిని గొడ్డలపోటుతో చంపేసి గుండెపోటుని అబద్ధాలు చెప్పి ఎన్నికల ముందు డ్రామాలాడి గెలిచిన పార్టీ కన్నా అంతకన్నా మనం ఎటువంటి మంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తాం? ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ పశువుల మంత్రి, ఈయన హయాంలో పోలీసుల అరాచకం వల్ల మా మందసా మండలంలో ఒకరు సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా మేము ఎటువంటి పరిధులు దాటలేదు. ఈరోజు జరిగినది ఒక దుర్ఘటన, అది వాస్తవం, దాన్ని ఎవరు కాదనట్లేదు. అది ఏ మ్యాన్ మేడ్ మిస్టేక్ కాదు, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా నిలిచారు యంత్రాంగం కానీ, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ. వారందరికీ కూడా వాళ్ళు కుటుంబ సభ్యుల ప్రాణాలు తిరిగి తీసుకురాలేమో కానీ వాళ్ళ కుటుంబాల పట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా అన్ని సహాయ సహకారాలు వారికి అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా అందిస్తాయని ఈరోజు మేము చెప్తున్నాం. ఇక రాజకీయాలు అంటారా, శవ రాజకీయం చేసే పార్టీకి పేటెంట్ ఈరోజు వైసీపీకి ఉంది. మొన్న తుఫాన్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక్క మృతి కూడా జరగకపోతే పాపం ఎంత తుఫాను గాలిగా వచ్చాడో అలాగే మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఈరోజు బెంగళూరు. ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఏం చేసేస్తారని భయంతో పక్క రాష్ట్రాలు తలదాంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి కానీ, అలాగే ఆయన పార్టీలోని ఎటువంటి కనీసం విలువలు మర్చి మాట్లాడుతున్న వీళ్ళకి శవ రాజకీయాలకి పేటెంట్ వైసీపీ అండి. జరిగినది వాస్తవం, ఎవరు కాదనట్లేదు. అయితే ఇది ఎవరు కావాలని చేసింది కాదు. ఇలాంటివి ఇక భవిష్యత్తులో జరగకుండా కూటమి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఒక 94 సంవత్సరాల ఒక పెద్ద ఆయన మీద భక్తితో ఆయన సొంత స్థలంలో కట్టుకున్న గుడి 4 నెలల క్రితం ఓపెన్ అయింది. ఈ గుడి ఇక్కడ ఉందని ఈరోజు పలాసలో చాలా మందికి కూడా తెలియదు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఈరోజు ఏకాదశి,
శనివారం, కార్తీక మాసం 3 రావడం, ఒక కొత్త గుడి పలాసలో ఉందంట, వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందని ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది. దురదృష్టకరం కంటెంట్ నుంచి ఈరోజు ప్రజల్ని ఎలా బయటకు తీసుకురాలి, ఆ కుటుంబాలకి ఎలా సహాయ సహకారాలు అందించాలని మేము అందరం మాట్లాడుతుంటే వీటిలో కూడా శవ రాజకీయాలు చేసే వాళ్ళ గురించి ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. విసి గారు, ఉదయం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన తర్వాత పార్టీలు సంబంధం లేకుండా, పదవులు సంబంధం లేకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ సహాయక చర్యల్లో వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడంలో కూడా మీరు కూడా మొదటి నుంచి కూడా అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది హాస్పిటల్ దగ్గర? హాస్పిటల్లో 9 మృతదేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడాను శవ పరీక్షలు, పోస్ట్ మార్టం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడాను సరైన మర్యాదలతోటి వారి గ్రామాలకు పంపించడం జరిగింది. ఇది చాలా అనుకోని సంఘటన. కార్యకర్తలతో పాటు సాక్షాత్ మంత్రులు కూడా ఇక్కడే ఉండి, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉండి, ఎవరి నియోజకవర్గానికి సంబంధించిన అభాగ్యుల్ని తీసుకొని వెళ్ళడానికి పూర్తి అక్కడ అరేంజ్మెంట్స్ చేసి వాటన్నిటిని కూడాను మనము చేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడాను అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఒక మంచి కార్యక్రమానికి నిర్మించినటువంటి ఒక దేవాలయంలో మొట్టమొదటి ముఖ్య కార్యక్రమం జరిగింది శ్రావణ మాసంన. అందువల్ల కార్తీక మాసం ఈరోజు ఏకాదశి, శనివారం. అందువల్ల ఆయన గతంలో కూడా ప్రతి శనివారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కాయగూరలు ఇస్తూ, భోజనాలు పెడుతూ, అర్హులైన వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి పంపించినటువంటి సందర్భాన్ని అందరు గుర్తు చేసుకుంటున్నారు. కాశీబుగ్గ సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అమాయకమైనటువంటి మహిళలు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. మరి కాసేపట్లో దర్శనం చేసుకుని ఇళ్లకు చేరిపోయేటటువంటి క్రమంలో తిరుగుముఖం పట్టినటువంటి క్రమంలోనే రైలింగ్ పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఏదో జరిగిపోతుందనేటటువంటి భావంతో ఒకరిపైన ఒకరు తొక్కుని పక్కకు పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో 9 కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురయ్యాయి. మొత్తానికైతే మరి కాసేపట్లో లోకేష్ ఇక్కడికి రాబోతున్నారు, ఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలతో లోకేష్ మాట్లాడబోతున్నారు.